నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు, అలాగే శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు సిస్టర్ జయశంకర్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఆయుష్మతి భవ. సార్, కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. అసలు న్యూమరాలజీ పరంగా చూస్తే కేటీఆర్కి ఎందుకని ఇంత డౌన్ఫాల్ ఉంది? వాళ్ళ ఇంట్లోనే మొత్తం చూస్తే అసలు కవితకు కానీ లేకపోతే కేసీఆర్కి కానీ ఒక్కసారిగా వాళ్ళకి ఎక్కడ ఒక్క ఛాన్స్ కూడా రాకపోవడం, ఘోరంగా ఓడిపోవడం కానీ, ఓటమి పాలు అవ్వడం కానీ, అరెస్ట్లు, ఎప్పుడు కేసులు, జైళ్ళు ఇవే కనిపిస్తోంది తప్ప అప్పుడు ఉన్న పేరు లేదు. ఎందుకని సడన్ గా ఇంతటి డౌన్ఫాల్ చూస్తున్నారని? ఏ ఒక్కళ్ళ జీవితం అయినా సరే ప్రధానంగా గ్రహస్థితి వాళ్ళ జీవితాన్ని నడిపిస్తుంది. ఎటువంటి గ్రహస్థితిలో వాళ్ళు జాతకం ఉంది, దాని ప్రకారం గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు పరిస్థితులు మారుతూ ఉంటాయి. దీంతో పాటుగా ప్రధానంగా పిలిచే పేరులో ఉన్న పవర్ ఏదైతే ఉందో అది నెగిటివ్ నంబర్ ఉంటే నెగిటివ్ ఫలితాలు వస్తాయి, పాజిటివ్ నంబర్ ఉంటే పాజిటివ్ ఫలితాలు వస్తాయి. సో పాజిటివ్ నంబర్ ఉంది కాబట్టే టిఆర్ఎస్ అనే పేరు కానివ్వండి, కేసీఆర్ అనే పేరు కానివ్వండి, బ్రహ్మాండమైన అధికారాన్ని, బ్రహ్మాండమైన సంపదని, బ్రహ్మాండమైన 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి కావటం, ఇదంతా కూడా తీసుకొచ్చి పెట్టింది. ఆయన పేరులో రాంగ్ నంబర్ లేదు. కేసీఆర్ గారి పేరులో రాంగ్ నంబర్ లేదు. కానీ కేటీఆర్ అనే పేరు 13వ నంబర్. 13వ నంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ డెత్ నెంబర్ అండ్ డెవిల్ నెంబర్. ఇలాంటి నెంబర్ ఒక వ్యక్తి పేరులో ఉన్నప్పుడు ప్రాస్పరిటీ అనేది తాత్కాలికమే తప్ప పర్మనెంట్ గా వాళ్ళు ప్రాస్పరిటీని కానీ, లేదా హ్యాపీనెస్ని కానీ, లేదా అనుకూలమైన పరిస్థితిని కానీ చూడలేరు. డెత్ నెంబర్ అంటేనే దాంట్లోనే అర్థం ఉంది. 13 అనేది ఉర్దూలో కూడా సామెత ఉంటుంది, తేరా నంబర్ బూరా నంబర్ అని. అట్లాగే ఫారిన్ కంట్రీస్లో, యూరోప్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో 13వ నెంబర్ అనే స్ట్రీట్ ఉండదు, 13వ నెంబర్ అనే ఇల్లు ఉండదు, 13వ నెంబర్తో 5 స్టార్ హోటల్లో ఫ్లోర్ ఉండదు. 12 తర్వాత డైరెక్ట్ 14 ఉంటుంది. సో ఇది చాలా మందికి అందరికీ తెలుసు, 13 మంచిది కాదు. కేటీఆర్ అనే పేరు 13వ నెంబర్తో ఉంటుంది. అంటే పేరుతో అంత ప్రభావం ఉంటుందంటారా? 100% ఉంటుంది. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు బట్టి మన జీవితం ఉన్నా కూడా గ్రహాలని మనం ప్రసన్నం చేసుకోగలం, కానీ గ్రహస్థితిని మనం మార్చలేము. గ్రహాలని ప్రసన్నం చేసుకొని బాబు అంత శిక్షించొద్దు, అన్ని దెబ్బలు కొట్టొద్దు అని దండం పెట్టి వీపప్పగిస్తే సర్లే, వాళ్ళు కనికరించి 10 దెబ్బలు కొట్టే చోట 1-2 దెబ్బలు కొట్టే సర్లే ఓ అన్నట్టుగా, అంటే ఒక జైలు అధికారులు ఎవరైతే ముద్దాయిల్ని, నేరస్తుల్ని, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని ఎట్లా అయితే కొద్దిగా చూసి చూడనట్టు వాళ్ళని వదిలేస్తూ ఉంటారో, అలా గ్రహాలు, గ్రహస్థితులు కూడా మనం వాళ్ళని ప్లీజ్ చేసుకునే విధానంలో, వాళ్ళని ప్రార్థించే విధానంలో, వాళ్ళ యొక్క శాంతులు చేసుకునే విధానంలో మన పరిస్థితిని కంట్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చే స్థితిగతుల నుంచి మనం బయటపడచ్చు. కానీ ఈ పేరులో ఉండే నెంబర్ అనేది ఏంటంటే ఆ గ్రహస్థితులు ఇచ్చే పరిస్థితులు మన లైఫ్లోకి రావడానికి ఒక పైప్ లైన్ లాంటిది అనమాట. ఇప్పుడు ఈ లైట్ ఇక్కడ వెలుగుతోంది, దీనికి మూలమైన కరెంట్ ఎక్కడో తయారవుతుంది, ఎక్కడి నుంచో ట్రాన్స్ఫార్మర్ల ద్వారా వస్తుంది, అక్కడి నుంచి మన బిల్డింగ్లో ఉన్న మెయిన్కి వస్తుంది, అక్కడి నుంచి మన ఫ్లాట్లో ఉన్న మెయిన్కి వస్తుంది, అక్కడి నుంచి వైర్ లైన్ కనెక్షన్తో ప్లగ్ పాయింట్లోకి వస్తుంది, అక్కడి నుంచి లైట్లోకి వస్తుంది. అలా మన జీవితంలో ఉండే పరిస్థితులు, మనకుండే గ్రహ స్థితిగతులు ఈ నెంబర్తోనే శాసించబడతాయి. నెంబర్ వలన పెరగటము, తగ్గటము, ఆ ప్రభావం యొక్క తీవ్రత, ఆ పరిస్థితి యొక్క తీవ్రత పెరగటము, తగ్గటము జరుగుతూ ఉంటుంది. సో కేటీఆర్ అనే పేరులో ఉండే 13వ నెంబరే
క్రితంసారి టిఆర్ఎస్ గవర్నమెంట్ రాకపోవడానికి కారణం. నెక్స్ట్ ఆయన నిందల పాలై కేసుల్లో ఇరుక్కొని కేసులు పెట్టి ఆయన అరెస్ట్ అవ్వడానికి మార్గాలన్నీ కూడా ఓపెన్ అవ్వడానికి రీజన్ ఆ 13వ నెంబరే. అయితే మీరు కేటీఆర్ అని అంటున్నారు కానీ మరి కేసీఆర్ కి ఏంటి ప్రాబ్లం, మరి కవితకి ఏం ప్రాబ్లం, వాళ్ళు ఎందుకు పైకి రాలేదు? కేసీఆర్కి ఏమున్నాయి కేసులు? కేసీఆర్ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవట్లేదే. కానీ గెలవలేదు కదా మొన్న ఎలక్షన్స్ లో. అధికారం అనేది జీవితాంతం ఉంటుందా ఏంటి? అక్కడికి కూడా నేను చెప్పాను అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు, మానసికంగా కేసీఆర్ గారు ఈసారి గవర్నమెంట్ వస్తే కేటీఆర్ గారినే ముఖ్యమంత్రిని చేసేవాళ్ళు. ఓకే, ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత లేదు కాబట్టే ప్రభుత్వం ఓడిపోయింది. ఈసారి గెలిచినా కూడా నేనే సీఎం అని ఆయన గట్టిగా అనుకుని ఉంటే ఆయనే గెలిచేవాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక పక్కన రేపొద్దున భవిష్యత్తు ఏంటనేది కూడా కాలానికి తెలుస్తుంది కాబట్టి ఒకవేళ కేసీఆర్ పేరు మీద గెలిస్తే గెలవడానికి అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ పేరులో ఆ పవర్ తగ్గిపోయింది. ఎందుకు? దాన్ని బీఆర్ఎస్ కింద మార్చారు. బీఆర్ఎస్ కింద మార్చిన తర్వాత దాని ఎనర్జీ తగ్గిపోయింది. నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 రీజన్, ఈసారి కనుక పార్టీ మెజారిటీ వస్తే తప్పకుండా కేటీఆర్ గారిని సీఎం చేసేవాళ్ళు. సార్ అలా ఎలా చెప్తారంటే కొన్ని ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ అని ఉంది కదా, రీసెంట్ గా చేంజ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ అని, కానీ అంత ప్రభావం మరి ఎప్పుడు లేనిది ఇప్పుడు సడన్ గా ఉంటుంది. ఇప్పుడు మీ పేరు ప్రియాంక అనుకోండి, మిమ్మల్ని రేపటి నుంచి నేను స్రవంతి అనో లేకపోతే ఇంకో పేరుతోనో పిలిచా అనుకోండి, ప్రియా అని పిలిచా అనుకోండి, దాని ప్రభావం స్టార్ట్ అవుతుంది. సో బీఆర్ఎస్ అని మార్చిన తర్వాత ఆ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఎప్పుడైతే కేటీఆర్ అనే పేర్లు ఆయనకి అదృష్ట యోగం, అధికారాన్ని అందుకునే అదృష్ట యోగం లేదు, ఏది సీఎం స్థాయికి వెళ్ళే యోగం లేదు. తండ్రి ఛత్రఛాయలో ఉండి తండ్రి సీఎంగా ఉన్నప్పుడు ఆయన మినిస్టర్గా చేసి అంతవరకు ఆ కాలం గ్రహస్థితి అనుకూలించింది కానీ, బట్ ఈ 13వ నెంబర్ ఎఫెక్ట్ పూర్తిగా ఆ అధికారాన్ని దాన్ని చంపేయడానికే ఉపయోగపడుతుంది వ్యక్తిగతంగా. డెత్ నెంబర్ అంటే ఏంటి? చనిపోవడం అంటే, డెత్ నెంబర్ అంటే చనిపోవడం అని అర్థం కాదు. చనిపోవడం అంటే ప్రతిదాన్ని నిర్మూలించడం, అంటే పేరు ప్రఖ్యాతులు పోవడం, డబ్బులు పోవడం, ఏ పని చేసినా సక్సెస్, అధికారం పోవడం, ఏంటి ఏదైతే ప్రజల్లో ఉండే ఆ నేమ్ అండ్ ఫేమ్ పోవడం, అప్రదిష్ట పాలవడం, అండ్ ఫైనల్గా ఈ కేసులు, జైళ్ళు, ఇవన్నీ. సో మిగతా గ్రహస్థితిని బట్టి ఉంటుంది. సో ప్రధానంగా ఆయనని ఇబ్బంది పెట్టేది ఆయన గ్రహస్థితి ఒక్కటే కాదు, కేటీఆర్ అనే పేరు ప్రధానమైన పాత్ర వహిస్తుంది. కేటీఆర్ అనే పేరులో 13వ నెంబర్ ఉంది. ఈ 13వ నెంబర్ ఆయన జీవితాన్ని శాసిస్తుంది, అది ఇబ్బంది పెడుతుంది, అది రోజు రోజుకి డౌన్ చేస్తుంది తప్ప నెక్స్ట్ మళ్ళీ ఏదో మాకు అధికారం వస్తుంది, ఈయన ఏదో రాజ్యం వెళ్తాడు అనేది ఈ పేరుతోనే అవ్వదు. అయితే ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ కేస్ ఏదైతే ఉందో అది ఆయన ఖచ్చితంగా అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడపాల్సిందే అంటారా? జైలు జీవితం గడుపుతారా అంటే రాజకీయం అంతా కూడా ఎట్లా ఉంటుందండి, నంబర్స్ గేమ్. ఆయన ఎటువంటి పరిస్థితిని అనుభవించాలి అనేది ఆయన జాతకం ప్రకారం ఉండే గ్రహస్థితి ఏదైతే ఉందో 10% కష్టం అనుభవించాల్సిన చోట 100% కష్టం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జైలుకి వెళ్తారా? ఇప్పుడు జైలుకి వెళ్ళి జైల్లో ఉంటేనే అని కాదు కదా. రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళినా కూడా తాత్కాలికమే కానీ పర్మనెంట్గా వాళ్ళు నేరస్తులు, ఖైదీలు కాదు కదా. సో అది వెళ్తారు, మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటారు, బయటకు వస్తారు, కోర్టులో ఫైట్ చేస్తారు. అయితే చేసుకోవాల్సిన కరెక్షన్ ఏంటంటారు? కేటీఆర్ అని పిలిపించుకోకుండా తారక రామారావుగా పిలిపించుకో. ఓకే, అంతే సింపుల్. ఫుల్ నేమ్ యూజ్ చేస్తే చాలు. రైట్. ఫుల్ నేమ్ అంటే కల్వకుంట్ల తారక రామారావు అని ఎలక్షన్స్ లో వాడతారు, మళ్ళీ బ్రాకెట్ లో కేటీఆర్ అని ఇస్తారు. కేటీఆర్ అనేది అసలు కేటీఆర్ అనేది ఆయన దెబ్బకొట్టు. సంఖ్యాశాస్త్రం పవర్ తెలుసుకోవాలి అంటే
కేసీఆర్ లో ఉన్న నెంబరే వాళ్ళ నాన్నగారిని అధికారంలోకి తీసుకొచ్చింది, ఉమ్, కేటీఆర్ లో ఉన్న నెంబరే ఈయన్ని కిందకు పడదోసింది. ఓకే. ఓకే, నెక్స్ట్ కవిత గారు, ఉమ్, ఆవిడ పేర్లో 18వ నెంబర్ ఉంటుంది. ఉమ్, 18వ నెంబర్ని హై టెన్షన్ నెంబర్ అంటారు, ఉమ్, ఫ్యామిలీ కోరల్ నెంబర్ అంటారు. హై టెన్షన్ నెంబర్, ఫ్యామిలీ కోరల్ నెంబర్, రక్తం కారుతున్న చంద్రుడు అంటారు ఆ నెంబర్ని. ఓకే. చంద్రుడు వెన్నెలనివ్వాలని కానీ రక్తం కారుతా ఉంటే మానసికంగా క్షోభ, ఉమ్, మానసికమైన భయాందోళనలు. అన్ని రోజులు ఆవిడ తీహార్ జైల్లో ఉండటం అంటే ఒక ఆడపిల్ల కష్టం. నిజంగా అంత నేరం చేసిన వాళ్ళు చేశారో లేదో అవన్నీ తర్వాత సంగతి. కానీ ఈ కవిత అనే పేరులో ఉండే 18వ నెంబరే అన్ని రోజులు ఆవిడని లోపల ఉంచడానికి కారణం అవుతుంది. ఫిజికల్గా మీరు బయట కనబడే కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, బెయిల్ రాలేదు, ఉమ్, లేకపోతే వాళ్ళు ఎవరో రాజకీయం చేశారు, వీళ్ళు రానివ్వలేదు, వీళ్ళు రాజకీయం చేశారు, ఇవన్నీ ఫిజికల్గా చాలా కనబడతాయి. కానీ అల్టిమేట్గా ఒక వ్యక్తి ఒక విక్టిమైజ్ అయ్యి ఇబ్బంది పడటానికి ప్రధానమైన కారణం వాళ్ళ పేరులో నెంబరే అవుతుంది. వాళ్ళు ఉన్నత స్థానానికి రావడానికి కూడా వాళ్ళ పేరులో ఉన్న నెంబరే కారణం అవుతుంది. జాతకము ప్లస్ పేరు ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆ పేరులో ఆ బలం ఉంటేనే ఎం కరుణానిధి. ఉమ్, ఉమ్, సో ఎన్ని వచ్చినా కూడా ఆయన దాదాపు 85-90 ఏళ్ళు రాజకీయాన్ని నడిపి ఆరోగ్యంగా తిరిగి బలంగా నిలబడ్డ నాయకుడు. అయితే సార్ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్. తారక రామారావు అని జూనియర్ ఎన్టీఆర్ ని కూడా అంటూ ఉంటారు, ఎన్టీఆర్ ఆయనకు కూడా అదే వస్తుంది. మరి తారక రామారావు ఈయనకు కూడా అదే వస్తుంది, కాకపోతే కేతో వస్తుంది. కవిత అని ఈ పేరైతే ప్రతి ఒక్కళ్ళకి ఉంటూ ఉంటుంది, మరి వాళ్ళకు కూడా అదే ప్రభావం ఉంటుంది? ఎవరెవరికి కవిత ఉంటుందో వాళ్ళందరి పేర్లో 18వ నెంబర్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అయితే అందరికీ ఒకేలాంటి ప్రభావం ఉంటుందా అంటే, ఒక గృహిణిగా ఉండే కవిత తీహార్ జైలుకి ఎందుకు పోతుంది కదా? పోదు కదా. ఆవిడకి ఏముంటుంది, అత్తింటి ఆరల్లో హస్బెండ్తో హెరాస్మెంట్స్, లేకపోతే ఇంకా ఇతర వ్యక్తులతో హెరాస్మెంట్స్, లేకపోతే ఆవిడ ఒకవేళ ఒక ఉద్యోగస్తురాలైతే ఉద్యోగంలో బాస్తో హెరాస్మెంట్స్ ఉంటాయి. లేదు అలాంటివి ఏం లేవు. నెక్స్ట్ దెబ్బ కొట్టేది హెల్త్ మీద. అల్టిమేట్గా నెంబర్ అనేది ఏంటంటే ఒక అదృష్టవంతమైన మన జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే ఒక కాల సర్పం లాంటిది. అంటే ఒక ధాన్యం గోడంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే పందికొక్కు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గోడను తవ్వేసి లోపలికి వెళ్ళి ధాన్యాన్ని కొట్టాలని ట్రై చేస్తుందో, ఈ పేరులో ఉండే నెంబరు ఒక్కొక్క కవిత, ఒక కవిత గృహిణి అయి ఉంటుంది, ఇంకో కవిత ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటుంది, ఇంకో కవిత బస్ కండక్టర్ అయి ఉంటుంది, ఇంకో కవిత ఇంకో రకంగా ఉంటుంది. బట్ ఏ కవితనైనా సరే ఈ 18వ నెంబర్ ఇబ్బంది పెట్టి తీరుతుంది. తెలుసుకోవాల్సింది అది. మనం మెయిన్ నేను చెప్పే దాంట్లో అంతరార్థం ఏంటంటే, మన పేరులో ఉన్న నెంబర్ మన మీద పనిచేస్తుంది, దాన్ని సరి చూసుకోవాలి, చూసుకొని దాన్ని సరి చేసుకోవాలి. నా పేరులో ఏ నెంబర్ ఉంది అనే ఆలోచన ప్రతి ఒక్కడికి రావాలి. దీన్ని పట్టించుకోకుండా నా కార్కి లక్కీ నెంబర్ వేసాను, నా ఫోన్కి లక్కీ నెంబర్ వాడుతున్నాను, మా ఇంటికి లక్కీ నెంబర్ వేసాను అంటే కుదరదు. అందరికీ సేమ్ ఉండవు లక్కీ నెంబర్స్, ఎవరికి తగ్గట్టు లేకపోయినా ప్రధానంగా మన మీద పనిచేసేది మన పేరులో ఉండే నంబర్. ఇది బాగుంటే మిగతా ఏ లక్కీ అయినా అన్ని కలిసి వస్తాయి. ఇది బాగుండకపోతే మీరు ఎన్ని లక్కీ నెంబర్లు పెట్టుకున్నా ఇబ్బంది. ఇప్పుడు మీరు ఈ మాట మాట్లాడుతుంటే ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ అనే పేరులో 16వ నెంబర్ ఉంటుంది. ఈ 16వ నెంబర్ కూడా ఇబ్బంది పెడుతుంది. ఏంటి, ఆయన పేరు నందమూరి తారక రామారావు, ఈయన పేరు కల్వకుంట్ల తారక రామారావు. ఇక్కడ ఈ జూనియర్ ఎన్టీఆర్ కాదు, సీనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు కదా. మరి ఆయన ఒక పార్టీ పెట్టి ఆయన ఒక సీఎం అయ్యారు కదా. కానీ అండర్లైన్ దిస్, కానీ ఒక స్టేజ్లో ఒక భార్యను కోల్పోవడం, పిల్లలు ఆయన్ని సరిగ్గా చూడకపోవడం, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయడం, ఆయన ఎవరో ఒక ఆవిడ ఆయన కథ రాస్తానని వచ్చి కూర్చుంటే ఆవిడ ప్రేమలో పడ్డం, దానివల్ల వచ్చే కీర్తి ప్రతిష్టలకి అప్రతిష్ట రావటం ఏంటి. సో చివరికి ఏమైంది, అందరూ వ్యతిరేకించి ఆఖరికి
పరువు పోతుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయ్యి అధికారాన్ని తీసుకున్నారు. సో ఫైనల్గా మరణం కూడా, ఆయన మరణం అది సహజమైందని మనం అనుకోవడానికి లేదు. లోగుట్టు పెరుమాళ్ళకి కానీ మనకు తెలియదు. కానీ ఆ పేరులో ఉండే నెంబర్ అంత బతికిన ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టి, ఓకే, సో ఎవరినైనా ఇబ్బంది పెడుతుంది. రైట్. సో ఇప్పుడు కేటీఆర్ కి కూడా మెయిన్ తన పేరు ఏదైతే కేటీఆర్ అని షార్ట్ కట్ లో పిలుస్తున్నారో అదే ఎక్కువ ప్రభావితం అయ్యి ఆయన ఇప్పుడు ఈ డౌన్ ఫాల్ కి గల కారణం అని అంటూ ఉంటారు. 100% అండి. రైట్ సార్. ఇదే కాదు, ఇట్లా కేటీఆర్ అంటూ ఉంటే అది నెగటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూనే ఉంటుంది. సో అది ఆయన జాతకం ప్రకారం ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడక్కడ దాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ ఫైన్ ట్యూనింగ్ అనేది లైఫ్లో మిస్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ అనుకోండి, ఆయనకి రాబోయే కాలం అద్భుతమైన మహర్దశ ఉందనుకోండి, అప్పుడు ఈ నెంబర్ కాసేపు సబ్సైడ్ అయినా ఆ అద్భుతమైన దశ గడిచినంత కాలం కాసేపు కామ్గా ఉండి మళ్ళీ ప్రతికూలమైన సమయం వచ్చినప్పుడు దెబ్బ కొడుతుంది. ఇప్పుడు అలానే ఉంది సిచ్యువేషన్ కూడా. సో పేరులో ఉండే నెంబర్ ఇబ్బంది పెడుతుంది ఎవరినైనా సరే. అందుకని ఈ రోజుల్లో మనం గ్రహాల స్థితిగతుల్ని మనం మార్చలేము. మనం చేసుకోగలిగింది మన చేతుల్లో ఉన్నది మన పేరులో ఉండే నెంబరు. దాన్ని సరి చేసుకోవడం, దాన్ని చక్కగా పెట్టుకోవడం ద్వారా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి ఎవరికైనా సరే. ఆయన ఢిల్లీకి రాజైనా, గల్లీలో నాయకుడైనా, ఏంటి మన ఇంటి పక్కన ఆయన అయినా, మన ఇంట్లో వాడైనా, నేనైనా, ఎవరైనా సరే పేరులో ఉండే నెంబర్ పనిచేస్తుంది. అది మన జాతకానికి తగ్గట్టుగా అవకాశం కోసం చూస్తూ ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ దెబ్బ కొట్టాలని కొడుతుంది. అయితే మీరు అనొచ్చు, జాతకం ప్రకారం మరి పేరుని మార్చుకుంటే పరిస్థితి మారుతుందంటే డెఫినెట్గా మారుతుంది.